ఏంటి మీ మామ ఎక్కడ పెడితే అక్కడ ఓతున్నాడు, దగ్గుతున్నాడు. ఆ లోట చూడు ఎట్ట కరిపించుకుని తాగుతున్నాడు. ఛీ దరిద్రం. ఆ లోటతోటి నువ్వు తాగాలి, నేను తాగాలి, పిల్లలు తాగాలి, మళ్ళా అల్లుడు గారు తాగాలి. ఛీ ఎట్లా భరిస్తున్నావే తల్లే. ఇసే పిచ్చి మొహందానే, నువ్వు ఇట్ట మెత్తగా ఉంటే రేపు ముడ్డుగడుగు మూతిగడుగు అంటారే. మీ ఆయన వచ్చిన తర్వాత ఆయన్ని ఏ అనాథాశ్రమంలో జాయిన్ చేయమని చెప్పు. జీవితాంతం నువ్వు ఆయన చాట్ చేత కూర్చుంటావేంటి? ఇదిగో మీ ఆయన కూడా వచ్చినట్టున్నాడు. ఈ రోజు మట్టుకి ఏదో ఒకటి తాడో పేడో తేల్చేసుకో. ఏంటి అసలు నా వల్ల కాదండి. ఇంట్లో ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. మీ నాన్నగారు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఊసేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ దగ్గుతున్నారు, ఎలా పడితే అలా ఊస్తున్నారండి. ఆ మంచినీళ్ళు గ్లాస్ తో తీసుకొని నోట్లో పెట్టుకుని అలాగే తాగేస్తున్నారండి. నా వల్ల కావట్లేదండి. నేను అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నాన్న మాటలేమీ నువ్వు పట్టించుకోకపోవని. పెద్ద వయసు కదా, ఆయన మైండ్ సరిగ్గా ఉండలేదు. ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నాడో కూడా తెలియట్లేదు. కొంచెం నా కోసం ఉపయోగపట్టు పావని. ఏంటండి ఓపిక పట్టేది? నా వల్ల కావట్లేదు. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను. నా పుట్టింటికి వెళ్ళిపోతాను. ప్లీజ్ పావని, అర్థం చేసుకో పావని. అలా మాట్లాడకు పావని. వాళ్ళు మనతో ఎంతకాలం ఉంటారు చెప్పు. మీరు నాకేం చెప్పొద్దండి. నా వల్ల కాదు. ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండలేను. వెళ్ళిపోతాను. అర్థం చేసుకోకుండా ఏంటి పావని ఇది? ప్లీజ్ పావని, వెళ్ళకు పావని. నువ్వు ఇలా వెళ్ళిపోతే నాన్నే నన్ను ఎవరు చూసుకుంటారు పావని? మీ అందరినీ చూసుకుంటూ ఉండటానికి నేనేం పని మనిషిని కాదండి. ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. నేను వెళ్ళిపోతాను. అలా మాట్లాడు పావని. నా మాట విను పావని. నీ కాళ్ళు పట్టుకుంటా పావని. నువ్వు ఇట్లా వెళ్ళిపోతే మనం మౌని సద్విమం అయిపోద్ది. నాన్న వింటే బాధపడతాడు పావని. ప్లీజ్ పావని, అర్థం చేసుకో పావని. వదలండి, నేను ఉండలేనండి. ఏంటి పావని? అవునా ప్లీజ్ పావని. తాతయ్య పెద్ద అక్కడ ఏదో ఒకటి అరుస్తానే ఉన్నాను నాన్న. చిరాకు వచ్చేస్తుంది నాన్న. అయ్యో, ఏం మాట్లాడరు అలా మాట్లాడుతున్నావు? రేపు మా పరిస్థితి కూడా అలాగే అవ్వచ్చు. అప్పుడు కూడా అలాగే అంటావు నువ్వు. ఏంటి పావని నువ్వు? నేను చేసే జాబ్ ఏంటి, నువ్వు చేసే పని ఏంటి పావని? అమ్మా పావని, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. నా గురించి మీరు గొడవలు పడొద్దమ్మా. అమ్మా, మీరు ఉదయించే సూర్యోదయాలరా. మీరు ఎన్నో చూడాలి, ఎంతో ఎత్తుకెదగాలి. నాదే ఉందిరా, ఇవాళ రేపు పోయేవాడిని. అరే సోదా, ఏంటి నాన్న? నన్ను ఎక్కడైనా అనాథాశ్రమంలో జాయిన్ చేసేరా? అయ్యో నాన్న, అదేం లేదు నాన్న. మేమేదో సరదాగా మాట్లాడుకుంటున్నా. మీ గురించి ఏం కాదు నాన్న. మీరు ఇదేం పట్టించుకోబట్టి నాన్న. అరే ఆపరా. నీకు అబద్ధాలటం చేత కాదురా. నిన్న అలా పెంచలేదురా నేను. అరే సుధా, ఈ రోజు నువ్వు నన్ను ఆశ్రమంలో జాయిన్ చేయకపోతే నేను చచ్చినంత పుట్టరా. అమ్మా, ఈ గొడవలు పడకుండా సంతోషంగా ఉండండి తల్లి. అమ్మయ్య, దరిద్రం వదిలిపోయింది. లోపల నాడు నాన్న. రండి సార్, కూర్చోండి. చెప్పండి సార్. అదే సార్, మీకు ఫోన్లో చెప్పా కదా మా నాన్నగారు ఇక నుంచి ఇక్కడే ఉంటారు. ఆయన మీరే కొంచెం అన్ని బాగా చూసుకోవాలి సార్. డీటెయిల్స్ చెప్పండి సార్. ఆరేపల్లి సీతారామయ్య గారు. ఆరేపల్లి సీతారామయ్య గారా? వయసు? 75 సంవత్సరాలు సార్. ఈయన పేరు, ఫోటో ఎక్కడో చూసానే.
ఏమైంది సార్? సార్ 35 ఏళ్ల కిందట మీరు ఈ ఆశ్రమం కట్టడానికి స్థలం ఇచ్చారు, కొంత డబ్బు విరాళం కూడా ఇచ్చారు. అది మీరే కదా సార్? అప్పుడు ఇచ్చానులే. అదే సార్, ఎప్పుడో రికార్డులో చూశాను. మీరు ఆ పేరు చెప్పగానే గుర్తొచ్చి మళ్ళీ రికార్డులో చూశాను. మీరు గ్రేట్ సార్. సార్, అప్పట్లో మన ఆశ్రమం నుంచి ఒక అనాథ పిల్లని దత్తత తీసుకున్నారు. ఇప్పుడు ఎలా ఉన్నాడు సార్? నాన్న దత్త తీసుకోవటం ఏంటి? ఎవరిని? బాబా, వీడే. ఎలా ఉన్నాడు? నా కొడుకు పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్. వీడిని గొప్ప చదువులు చదివిచ్చా. నాన్న సార్, నేను ఉండేది ఎక్కడో చూపించండి సార్. నాన్న ఎన్నాళ్ళుగా ఏ పయనం పసిగట్టనలేదే వేగం. ఏ ఒక అనాథకి ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చావు నాన్న. కనిపించని దైవానికి నువ్వే ఈ సృష్టిలోని ప్రేమ కన్నా గొప్పది లేదా? అమ్మకి నువ్వే కథలోకం. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు పసిపిల్లలతో సమానం. వారికి మీ ప్రేమను దూరం చేయకండి.